హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. సో ట్యూస్డే అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? నిన్న ట్యూస్డే, ఈరోజు వెడ్నెస్డే అనమాట. సో నిన్నంతా నేను ఫాస్టింగ్ ఉన్నాను. సుబ్రహ్మణ్య స్వామికి మా వారు మా బాబుకి బాగాలేనప్పుడు ఉంటానని మొక్కున్నారట. సో అందుకని చెప్పేసి నిన్నైతే ఫాస్టింగ్ ఉన్నాను. అందులోని నా క్యూరియాసిటీ కూడా ఉందన్నమాట. అందులో కొంచెం ఏంటి అంటే ఎలాగా డైటింగ్ చేస్తున్నాను కదా, ఈ డైటింగ్ లో ఫాస్టింగ్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతామేమో అని ఆస్తాను. నేను కూడా ఇంక మా వారితో అయితే ఇంకిద్దరం కలిపి ఉందాం అని చెప్పేసి ఫాస్టింగ్ అయితే ఉన్నాను అనమాట. ఆ రోజు నేను ఏమేమి చేశాను ఏంటి మొత్తం షేర్ చేసుకుంటాను. కానీ అది షేర్ చేసుకున్న తర్వాత అసలైన మ్యాటర్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఫస్ట్ చూసి ఆ రోజు ఏమేమి చేశాను ఏంటి అని. ఇంకా మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 70.80 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి 20 గ్రామ్స్ పెరిగాను. సో ఈ రోజు ఎలాగా ఫాస్టింగ్ ఉంటాను కదా, ఎలాగా వెయిట్ లాస్ అవుతాను అని చెప్పేసి కొంచెం ఆశ తోటి వెయిట్ కోసం అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. సో ఆ విధంగా నేను వెయిట్ అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇంక ఈ రోజు మార్నింగ్ లేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుని టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చాం అనమాట. టెంపుల్ కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇక్కడ నేను ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్, వాటర్, హనీ, లెమన్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని డెటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు లెమన్ అండ్ హనీ రెండు కూడా కలుపుకొని తాగితే కొంచెం ఎనర్జీ అనేది బాగా వస్తుంది అనమాట. అందులో నేను ఏంటంటే కొంచెం కూలింగ్ గా ఉండాలని చెప్పి సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తాగేసాను. ఇంక ఈ వాటర్ నాకు ఈ డే అంతా కూడా నన్ను ఎనర్జీగా ఉండడానికి చాలా హెల్ప్ అయ్యింది కూడా. నేను యాక్చువల్ గా అయితే అసలు ఎనర్జీగా ఉంటానో ఉండలేనో అని అనుకున్నాను, కానీ ఈ వాటర్ అనేది నాకు బెస్ట్ హెల్ప్ అయింది. సో ఈ విధంగా నేను వాటర్ తాగేసిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు చూడడానికి రండి అంటే ఇంక వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ టైం అయితే 1 అయింది. కొంచెం ఆకలి అనిపించింది, ఏం చేయాలో తెలియక ఒక బనానా ఉంటే తీసుకున్నాను అనమాట. యాక్చువల్ గా ఫాస్టింగ్ టైంలో ఫ్రూట్స్ తింటే మంచిది అన్నారు. సో అలాగా బనానా మామూలు టైంలో ఎలాగా తీసుకోలేము కాబట్టి ఇలాంటి టైంలో కూడా మనకి బెస్ట్ హెల్ప్ అవుతుంది అనమాట బనానా అనేది. ఇంకా ఎనర్జీగా ఉండడానికి కూడా మంచి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఒక బనానా అయితే తీసుకుంటున్నాను అనమాట. హోల్ బనానా మొత్తం కూడా. నార్మల్ గా మనం డైటింగ్ లో ఉన్నా కూడా ఎంటీ స్టమక్ తో అయితే ఒక బనానా అయితే తీసుకొచ్చి ఇంకా తర్వాత టైంలో అయితే తీసుకోకూడదు, ఎందుకంటే షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీస్ అయిపోద్ది. ఇంకా అలా కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ కూడా ఇంటికి వచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుని టిఫిన్ కి అయితే ఇక్కడ మేము ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. వితౌట్ ఆయిల్, ఓన్లీ గీ యాడ్ చేసుకొని కొంచెం నట్స్ ప్రోటీన్ కోసం కూడా యాడ్ చేసుకొని నేను ఇక్కడైతే టిఫిన్ డిన్నర్ కింద అయితే ఉప్మా తీసుకున్నాను. ఇదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అనమాట. యాక్చువల్ గా ఫ్రూట్ తినేసి ఉండిపోవాలనుకున్నాను, కాకపోతే ఇంక మా వారు తిడతారని చెప్పి టిఫిన్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. చూసారు కదా, ఆ రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇక్కడ నేను చెప్పాను స్టార్టింగ్ లో క్యూరియాసిటీ అని. సో అది ఎవ్వరు కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి, ఎందుకంటే ఫాస్టింగ్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. బాగా మనం ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతాము, హ్యాపీగా ఉండొచ్చు. ఫాస్టింగ్ చేస్తే బాగా ఒళ్ళు తగ్గుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది అని అనుకోవడం మన అందరిది అపోహ అనమాట. అది ఒక ఆశ. ఫాస్టింగ్ ఉంటే ఆటోమేటిక్ గా వెయిట్ అనేది లాస్ అవుతాము, ఫ్యాట్ లాస్ అవుతాము అన్ని అనుకుంటాం, కానీ ఏది ఉండదండి. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ లేచి నేను వెయిట్ చెక్ చేసుకున్నంత వరకు కూడా నాకు తెలీదు. ఫాస్టింగ్ ఉన్నంత మాత్రాన వెయిట్ లాస్ అవుతాము అని అనుకోవడం కూడా మన అపోహని. ఇది మన వరకు వచ్చినంత వరకు తెలియదు మనకి. ఇది నేను కూడా ఎప్పుడు అనుకునేదాన్ని, ఫాస్టింగ్ ఉంటే ఏంటంటే ఫ్యాట్ లాస్ అవుతాము, వెయిట్ లాస్ అవుతాము, సో వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉంటే మంచిది అని అనుకుంటాం. కానీ వేస్ట్, అదంతా అవ్వదు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా ఈ వీక్. అంటే నిన్న ఎక్స్పీరియన్స్ చేసిన దానికి ఈ రోజు నాకు రిజల్ట్ వచ్చిన దానికి అయితే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను అనమాట. యాక్చువల్ గా మనం ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడమే కరెక్ట్. ఫాస్టింగ్ చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకునేది మన భ్రమ అంతే, అంతకు మించి ఇంకేం కాదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుని మీరు కూడా అర్థం చేసుకోండి. నేను ఫాస్టింగ్ ఉన్నాను చూసారు కదా. మార్నింగ్ లేసి వాటర్ కూడా నేను ఎక్కువ తీసుకోలేదు, ఎప్పుడు 4 లీటర్ వాటర్ తీసుకునేదాన్ని. అంటే ఫుడ్ తీసుకుంటూ 4 లీటర్ వాటర్ తీసుకునేదాన్ని. అలాంటిది నేను నిన్న ఒక 2 లీటర్స్ వాటర్ కూడా కంప్లీట్ చేయలేదు. నాకు దాహం అనిపిస్తేనే ఒక గ్లాస్ వాటర్ తాగేదాన్ని అంతే, అంతకు మించి ఇంకా తాగలేదు. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత సబ్జా సీడ్స్ అయితే నానబెట్టుకొని అందులో కొంచెం హనీ, లెమన్ యాడ్ చేసుకొని అయితే తాగాము. నేను, మా ఫ్యామిలీ, మా హస్బెండ్, పిల్లలు అందరూ కూడా.
అదేంటంటే హనీ యాడ్ చేసుకుని తాగడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి అయితే నేను అక్కడ హనీ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. హనీ యాడ్ చేసుకోవడం వల్ల నాకు ఎనర్జీగానే ఉన్నాను, నాకు ఎప్పుడు నీరసం అనిపించలేదు, ఏం అనిపించలేదు అనమాట. బాగానే ఉన్నాను, డే అంతా బాగానే ఉంది, యాక్టివ్ గానే ఉన్నాను. కాకపోతే ఫ్యాట్ లాస్ అయితే మీరే చూస్తారు కదా అయ్యాను లేదా లాస్ట్ లోని. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకోటి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇందులోని నైట్ టైము అంటే మా వారు తిడతారని చెప్పేసి ఫ్రూట్ తీసుకోలేదు, లేదంటే నా దగ్గర పప్పాయ ఉంది. యాక్చువల్ గా డే అంతా ఫాస్టింగ్ చేశాను కదా, నైట్ మళ్ళీ ఎందుకు ఫుడ్ తీసుకోవడము, దాని బదులు పప్పాయ తీసుకొని ఉండిపోవచ్చు కదా అని అనుకున్నాను. కానీ మా వారు తిడతారు, అందుకని చెప్పేసి నేను ఇంకా పప్పాయ అయితే తీసుకోకుండా ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఆయిల్ తో కాదు, అది కూడా గీతో అనమాట, గీతో చేసుకున్నాము. ఆయిల్ అనేది యూజ్ చేయకూడదని చెప్పేసి నెయ్యి వేసుకొని, ఆనియన్స్ టమాటోస్ ఇవి ఏమి వేసుకోలేదు, ఓన్లీ నెయ్యి వేసుకొని అందులో కొంచెం పోపులు, ఎండుమిర్చి, పలుకులు, కొంచెం ప్రోటీన్ తగలాలి కదా ఒంటికి, పలుకులు, వేపించనపప్పు, ఉప్మా నూక, వీటినే అలాగా నెయ్యిలో ఫ్రై చేసుకుని అయితే మేము టిఫిన్ కింద అయితే తీసుకున్నాం అనమాట, నైట్ డిన్నర్ కింద. అదే నేను చేసిన మిస్టేక్ అనమాట. ఆ తర్వాత మా వారు చెప్తే నిన్నెవరు తినమన్నారు అని సింపుల్ గా అనేసారు. భయపడ్డాను నేను, మా వారు తిడతారేమో అని చెప్పేసి ఫ్రూట్ ని పక్కన పెట్టి ఉప్మా తీసుకున్నాను. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమన్నారు, ఫ్రూటే తీసుకొని ఉండిపోవచ్చు కదా, నిన్నెవరు తినమన్నారు అన్నారు. నేను భయపడ్డాను కాబట్టి ఆయన ఆ మాట అన్నారు, లేదంటే చక్క తిట్లు తిడతారు. సరే అండి, ఇప్పుడు నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫాస్టింగ్ ఉంటే ఫ్యాట్ లాస్ అవుతాం అనుకోవడం మన తప్పు, మన భ్రమ. అదంతా నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ అయ్యేటట్టయితే అది ఓన్లీ వాటర్ లాస్ అవుతుంది అని అనుకోవడమే, కానీ ఫ్యాట్ లాస్ అయితే అవ్వడం కష్టం. నాకు తెలిసినంత వరకు నేనైతే మీతో ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫుడ్ కంట్రోల్ చేసుకొని, అంటే ఫుడ్ తక్కువ తిని ఏంటి ఫాస్టింగ్ ఉండడం ఎక్కువగా చేసేటట్టయితే కొంచెం బాడీకి అన్ని కూడా కరెక్ట్ గా ఉండేటట్టే తీసుకోండి. ఏది తక్కువైనా కూడా ఫ్యాట్ లాస్ అవ్వడం చాలా కష్టం అయిపోద్ది అనమాట. మన ఏ వీడియోలన్నా నేను మీతో షేర్ చేసుకునేది ఒకటే, ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నామో ఫైబర్ కూడా అంతే ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ అనేది అంటే డైజెషన్ అవడానికి ఇబ్బంది అయ్యే ఫుడ్ అనమాట. సో అది మనకు ఫ్రీగా డైజెషన్ అవ్వాలంటే దానికి తగ్గట్టు ఫైబర్ క్వాంటిటీ అనేది కూడా అలాగే తీసుకోవాలి. ఫైబర్ అనేది మనకి ఎక్కువ ఫ్రూట్స్ లోనే ఉంటది, అండ్ చియా సీడ్స్ లో కూడా ఉంటది. చియా సీడ్స్ లో ఒమేగా 3 ఉంటది, ఫైబర్ ఉంటది, ఇవన్నీ కూడా మనకు బెస్ట్ హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇంకా ఈ డే మొత్తం నేను చెప్పానుగా ఏంటి ఫాస్టింగ్ చేశానని. ఈ ఫాస్టింగ్ డేలో ఎంత వెయిట్ తగ్గానో ఈ రోజు మార్నింగ్ చూసుకుంటే అది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. అండ్ మార్నింగ్ అంటే నిన్న మార్నింగ్ ఎంత వెయిట్ ఉన్నానో ఈ రోజు మార్నింగ్ ఎంత వెయిట్ వచ్చానో చూపిస్తాను, చూసేయండి. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే కొంచెం ఫాస్టింగ్ చేయాలని చెప్పి నిన్న మార్నింగ్ కూడా వాకింగ్ చేయలేదు అండ్ ఈవినింగ్ కూడా వాకింగ్ చేయలేదు అనమాట. ఎందుకంటే నీరసంగా ఉంటది కదా, ఈ టైంలో వాకింగ్ చేస్తే ఇంకా డల్ అయిపోతామేమో అని చెప్పేసి ఇంకా మార్నింగ్ వాకింగ్ చేయలేదు, ఈవినింగ్ వాకింగ్ కూడా చేయలేదు. సో ఆ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది డే. సో వెయిట్ ఎంత తగ్గినా చూడండి. ఈ రోజు లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 70.75 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి ఓన్లీ 5 గ్రామ్స్ మాత్రమే తగ్గాను, అంటే 50 గ్రామ్స్. ఇంతకన్నా ఇంకేమన్నా ఉందో చెప్పండి. చూసారు కదా ఎంత వెయిట్ తగ్గానో ఏంటో అనేది. ఈ తలుచుకుంటేనే చూసుకుంటేనే నాకే చిరాకు వచ్చింది, నవ్వు వస్తుంది కూడా. ముందు రోజుకి ఈ రోజుకి అంటే అంత ఫాస్టింగ్ చేసి వెయిట్ చూసుకుంటే ఓన్లీ 50 గ్రామ్స్ తగ్గాను అనమాట. సో ఇలాంటి ఫాస్టింగ్స్ అయితే ఎవరు చేయకండి. చూస్తున్నారు కదా ముందు రోజు రిజల్ట్ ఈ రోజు రిజల్ట్ ఎలాగొచ్చిందో. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాలాగా మీరు కూడా ఎవరైనా ఉన్నారు అంటే నాకు కమెంట్ చేయండి. అక్క ఫాస్టింగ్ చేస్తే నిజంగానే వెయిట్ లాస్ అవ్వమా అని మీకు డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అవ్వమనే నేను చెప్తాను. కాకపోతే నాలాగా మీరు కూడా ఎంతమంది అనుకున్నారో ఏంటో అనేది నాకు కమెంట్ చేయండి. అలా నేను కూడా అలాగే అనుకున్నాను, ఫాస్టింగ్ ఉంటే వెయిట్ లాస్ అవుతామేమో అని. సో కాదండి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.